అందరికీ నమస్కారం. నేను మీ గోదావరి పిల్ల. సో ఈరోజు లంచ్ వచ్చేసేటప్పటికి వేడివేడి అన్నం అట్లానే బీరకాయ కర్రీ అనమాట. సో ఈ బీరకాయ కర్రీలో ఏంటంటే పాలపోసి వండారు. చాలామంది ఆనపకాయ బీరకాయ వీటిల్లో పాలపోసి వండుతారు కదా, సో అట్లా వండేశారనమాట. సో దీని టేస్ట్ బాగుంది అంటే బాగుంది, ఎందుకంటే మనకి నచ్చదు కాబట్టి. సో ఇది నేను ఏంటంటే పేషెంట్ వెజిటేబుల్ అంట, ఎందుకంటే హెల్త్ బాగున్నప్పుడు తింటారు కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి దొండకాయ కొబ్బరి ఫ్రై. సో దీని టేస్ట్ కూడా చాలా బాగుంది. సో ఇన్ని ఐటమ్స్ తింటున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అరే హాస్టల్లో ఉంటున్నప్పుడు ఏంది ఆ పిచ్చి పిచ్చి కూరలు ఎలా తిన్నానో ఏందో, ఈ హోమ్ ఫుడ్ మిస్ అయ్యాను అన్న ఫీల్ చాలామందికి ఉంటుంది కదా. మార్నింగ్ పప్పు, ఆ మిగిలిపోయిన పప్పుతోనే సాయంత్రం సాంబారు, ఏం తింటున్నామో ఏంట్రా బాబు అనిపిస్తుంది కర్మ. కాకపోతే సో ఇంట్లో అయితే ఇలా నచ్చిన ఐటమ్స్తో తినచ్చు. సో నెక్స్ట్ అయితే వంకాయ కర్రీ చేశారు, అది కూడా కలుపుకొని తిన్నా. దీని టేస్ట్ కూడా బాగుంది. సో చాలామందికి వంకాయ అంటే నచ్చదు, బట్ అది కుక్ చేసే విధానంగా మసాలాస్ అవన్నీ వేస్తే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఎగ్ కీమా ఫ్రై అనమాట. సో యాక్చువల్లీ నాకేంటంటే బాయిల్డ్ ఎగ్ కన్నా కర్రీస్ కన్నా ఆమ్లెట్ అండ్ ఇట్లా ఎగ్ కీమా కానీ ఫ్రై కానీ చాలా నచ్చుతుంది. సో ఈరోజు ఎగ్ కీమా కూడా చేస్తారు. దీని టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది. హాస్టల్లో అయితే ఉన్నప్పుడు దీనికోసం యుద్ధాలే చేసేవాళ్ళం. చిన్న కప్లో మెజర్మెంట్తో పాటు ఇచ్చేవారు ఎగ్ ఫ్రై అనేది. సో మళ్ళీ వెళ్ళేపించుకోవడం. సో ఇవన్నీ మెమరీస్ గుర్తొస్తున్నాయి ఈరోజు అయితే నాకు. సో నెక్స్ట్ టొమాటో రసం అనమాట. ఈ టొమాటో రసం కూడా నాకు ఎప్పుడైనా ఏంటంటే ఒక కంప్లీట్ మీల్ కంఫర్ట్గా ఎండ్ అవ్వాలంటే అది ఒక రసం ఆర్ సాంబార్ ఉండాల్సిందే. మెయిన్ సాంబార్ కన్నా టొమాటో రసం అనేది నా ఫేవరెట్ అనమాట. సో దాంతో కూడా ఈ రెండు ఏవైతే ఫ్రైస్ ఉన్నాయో అవి నంచుకొని తినేసా. ఇది